ఇదిగోండి, చూసారా గట్టి పడిపోతుంది. ఇదిగో ఇది కాలింది, ప్రెషర్ ప్యాన్ కాలింది. నూనె పోద్దాం. ఎక్కువ పోస్తే మళ్ళీ నూనె మిగిలిపోతుంది. మనం కొంచెం కొంచెం కదా చేసుకుంటున్నాం. ఇది పూర్ణంతో యాలకులు చితక్కొట్టు కూడా ఇందులో వేస్తాం. ఇది బాగా దగ్గర పడిపోయాక వండ చేసుకునే అంత గట్టిగా వచ్చిన తర్వాత దింపేసి చల్లారిన తర్వాత వండ చేసేసుకుందాం. ఇదిగోండి చల్లారింది కదా, ఇదిగో చిన్న చిన్నగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇవి కొంచెంగా చిన్నగా చేసుకున్న తోపులో ముంచి బూర వండితే పెద్దగా అవుతుంది. ఉండలు చేసుకున్నాక బూరెలు చేసుకుందాం. ఇదిగోండి, ఇదిగో ఇది కొంచెం హైలో పెడతాం. స్పూన్తో కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగో దూరంగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకో. అదిగో అదిగో చూసారా వేగుతున్నాయి. అది తెలుసు. ఇదిగోండి చూసారా చీలకుండా బాగా వచ్చాయి. చూసారా ఇలా ఇలా అంటున్నా కూడా కరెక్ట్గా క్రిస్పీగా చాలా బాగుంది. బాగా రోస్ట్గా వేగిన తర్వాత తీసుకుందాం. ఇది రెండు పక్కల వేగి, ఇదిగో రెండు పక్కల వేగి. ఇదిగో ఇదిగోండి వేసేసాను. ఈ తోపు ఉంది కదా, ఇవి పుణుకులుగానైనా వేసుకోవచ్చు చక్కగా, లేకపోతే కొంచెం పలచన చేసుకుని దోశలైనా వేసేసుకోవచ్చు. వేస్ట్ అయిపోయిందని ఏమనుకోక్కర్లేదు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే
ఈ పూర్ణం ఈ పూర్ణం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఈ తోపు కూడా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకుని తినొచ్చు. ఇంతవరకే చేయడానికి ఓపిక ఉందనుకోండి, అంతవరకు చేసుకుని కట్టేసుకుని ఇది తర్వాత ఎప్పుడైనా నెమ్మదిగా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని. ఇదిగోండి బూరి ఎంత బాగా వేగిందా, లోపల చూడండి ఎంత బాగుందో చక్కగా. ఇదిగో మీరు కూడా ట్రై చేయండి. ఈవేళ పొలాల అమావాస్య అని వండాను, మీరు కూడా ట్రై చేయండి. బూరెలు వండాను కదా, గారెలు కూడా ఎలా చెయ్యాలో చెప్తాను. ఇదిగోండి ఒక గ్లాసుడు మినపగుళ్ళు 3 గంటలు నానిన తర్వాత వెట్ట గ్రైండర్లో వేసేసుకున్నాను. వేసుకుని ఇదిగో నూనె కాగుతుంది కదా, ఇదిగో ఫస్ట్ వాటర్లో చేయి ముంచుకుంటే ఈ మినప్పిండి మనకి బాలులా ఎలా కావాలంటే అలాగా బౌల్ అవుతాం. ఇదిగో కొత్తగా ఉన్న వాళ్ళు అయితే మైకా కవర్ అయినా లేకపోతే అరిటాకు మీదైనా వేసుకుంటారు. నాకు కొంచెం బాగా వచ్చు కాబట్టి ఇలా చేతిలో వేసుకుని అలా వదిలేసుకున్నాను. ఫస్ట్లో నేను కూడా నూనెలో గారె వేయడానికి భయపడేదాన్ని, చేయి కాలిపోతుందేమో అని. అదిగో వేసుకున్నాను. వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి వేగే కదా, పక్కకు తిప్పేసి. ఇదిగోండి ఎర్రగా వేగిపోయాయి కదా, తీసేద్దాం.